ఇక్కడ ఒక ఇంపార్టెంట్ న్యూస్ చూస్తున్నాం మిత్రులారా. సత్యం స్కామ్ లో జన్వాడ భూముల మిస్టరీ. జన్వాడ భూములపై ఇప్పటికే స్వేచ్ఛ బిగ్ టీవీ సంచలన కథనాలు. సత్యం కంప్యూటర్ కేసులో బిగ్ ట్విస్ట్ అంటూ చూస్తా ఉన్నాం కదా. ఈ సత్యం కంప్యూటర్ కేసులో ఇప్పుడు కేటీఆర్ కూడా పాత్ర ఉందా అనేటువంటి ఒక సడన్గా ఒక ఆర్టికల్ రావడం జరుగుతుంది. ఒక పేరు బయటకు వస్తుంది. దాని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. సత్యం కంప్యూటర్స్ కేసులో బిగ్ ట్విస్ట్. సిబిఐ దర్యాప్తులో వెలుగులోకి రాని 100 ఎకరాలు. సిబిఐ దర్యాప్తులో వెలుగులోకి రాని 100 ఎకరాలు. ఈడీ కోర్టులో A12 అభినవ్ పిటిషన్. జన్వాడ ల్యాండ్ స్కామ్పై వాంగ్మూలం ఇస్తారని స్పష్టం. 90 ఎకరాల్లో చేతులు మారిన 100 కోట్లు. అక్రమ రిజిస్ట్రేషన్లు, లావాదేవీలు. కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా అందులో భాగమేనా? నేడు ఈడీ స్పెషల్ కోర్టులో విచారణ. సో ఈ సత్యం స్కామ్లో జన్వాడ భూముల మిస్టరీ ఉన్నది అంటే 100కు 100% మేము గతంలో కూడా చెప్పినాం. జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్ ఏదైతుందో దానిలో 3 ఎకరాలు, 2 నుంచి 3 ఎకరాలు రామలింగరాజు సంబంధించినటువంటి వాళ్ళే ఈయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిర్రు. ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి గతంలో కూడా చెప్పిన. సో మళ్ళీ కూడా స్పష్టంగా ఇప్పుడు సత్యం స్కామ్లో జన్వాడ భూములకు సంబంధించిన మిస్టరీ ఉంది కాబట్టి దానిలో భాగంగా మరి కేటీఆర్ ఫామ్ హౌస్ని ఏమైనా స్వాధీనం చేసుకుంటారా సిబిఐ వాళ్ళు అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సత్యం రామలింగరాజు 2009కి ముందు ఐటీ రంగంలో ఈ పేరు ఒక బ్రాండ్. తర్వాత అదే ఐటీ రంగాన్ని కుదిపేసి మాయని మచ్చగా మిగిలిపోయింది. సత్యం కంప్యూటర్స్ లాభాలు, నగదు నిల్వలను ఏళ్ల తరబడి పెంచి చూపించి దాదాపు 7,000 కోట్ల స్కామ్కు తెరదీశారు. అయితే ఈ బైరాజు రామలింగరాజు సత్యం స్కామ్ మాటిన హైదరాబాద్ చుట్టుపక్కల బినామీ కంపెనీలతో 1000 ఎకరాలు కొనుగోలు చేశారు. స్కామ్ బయటకు వచ్చిన 2009లో సిఐడి కేసులు నమోదు చేసిన మనీ లాండరింగ్ గురించి దర్యాప్తు పలకలేదు. ఎకనమిక్ అఫెన్స్ వింగ్ EOW దర్యాప్తు జరిపిన అసలు నిజాలు బయటకు రాలేదు. అయితే 2014లో ఈడీ కేసు నెంబర్ 1/2014 నమోదు చేసింది. అప్పటి నుంచి ఈ కేసు డిశ్చార్జ్ పిటిషన్తో కొనసాగుతూనే ఉన్నది. కేసులోని A153 శతభిష కంపెనీలో డైరెక్టర్గా ఉన్నటువంటి తన స్టేట్మెంట్ను సాక్షిగా CRPC 164 ప్రకారం రికార్డ్ చేయాలంటూ A12 అభినవ్ అల్లడి ఈ మధ్య ఈడీ కోర్టులో వేసిన పిటిషన్ సంచలనంగా మారింది. CRLMPలో అభినవ్ తాను సాక్షిగా ఏం జరిగిందో చెప్పడానికి అవకాశం ఇవ్వండి అంటూ శతభిష కంపెనీ పేరుతో ముందుకు రావడం ఆనాటి 100 ఎకరాల బినామీ ఆస్తుల వివరాలకు సంబంధించి కొత్త అనుమానాలకు దారితీస్తున్నది. అభినవ్ పిటిషన్పై నేడు కోర్టులో విచారణ జరుగుతున్నది. ఈయన స్టేట్మెంట్ ప్రకారం ఈడీ సమాధానం చెప్పనున్నది. గతంలో ఏం జరిగిందంటే 2009లో ముందు సత్యం కంప్యూటర్స్ అంటే మన దగ్గర మైక్రోసాఫ్ట్ తరహాలో ఫీల్ అయ్యేవారు. 1000 ఉద్యోగాలు ఇచ్చింది. అమెరికాలో కూడా లిస్టెడ్ కంపెనీగా నమోదైంది. అయితే షేర్స్ ధరను పెంచేసి తప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్స్తో భారీ స్కామ్కు తెరదీశారు. ఈ మోసాలకు సంబంధించి నమోదైన అభియోగాలపై ఈయనపైన కేసు విచారణ జరుగుతుంది. 2015లో సిబిఐ కోర్టు సత్యం కంప్యూటర్స్ చైర్మన్ రామలింగరాజుతో పాటు 9 మందికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, భారీ జరిమానా విధించింది. అయితే మనీ లాండరింగ్కి సంబంధించి ఈ సమయంలో ఎవరు అంతగా ఫోకస్ చేయలేదు. బినామీల పేరుతో సత్యం రామలింగరాజు హైదరాబాద్ చుట్టూ భారీగా భూములు కొనుగోలు చేశారు. ఆ లావాదేవీలు ఏవి బయటికి రాలేదు. చివరకు ఆ బినామీలు వారి కుటుంబ సభ్యులు కేసులో ఎదుర్కొంటున్నారు. సాక్షిగా మారుతామని ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. 100 ఎకరాలు బయటకు వస్తాయా? సో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. సో దీనిలో ఇక్కడ చాలా క్లియర్ విషయం ఏంటంటే ఈ జన్వాడ ఫామ్ హౌస్ ల్యాండ్స్ విషయంలో సత్యం స్కామ్లో జన్వాడ మిస్టరీ ఉంది, ల్యాండ్స్ మిస్టరీ ఉంది. దానిలో కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా ఉందా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. మరి దాన్ని ఎంతవరకు చూస్తారో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో 252 కంపెనీలు సృష్టించిన సత్యం రామలింగరాజు బినామీల మాటన హైదరాబాద్ చుట్టుపక్కల 100 ఎకరాలు వెలికేసుకున్నారు. అయితే ఆ బినామీలు ఇప్పుడు భూముల కోసం ఫైట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలతో అంటగైన వారంతా రికార్డులు మార్చుకొని భూములు లాగిస్తున్నారు. అయితే టైటిల్పై బినామీల సంతకాలు లేకపోవడంతో తేడా కొడుతున్నాయి. సెక్షన్ 311 CRPC కింద డాక్యుమెంట్లు రికార్డులో పెట్టాలని డిమాండ్ ఉన్నది. అవసరమైతే సెక్షన్ 319 CRPC కింద అధికారులు సైతం విచారించాలని కొందరు కోరుతున్నారంటూ చూస్తా ఉన్నాం. సో మరి ఇందులో కేటీఆర్ పేరు ఏమైనా బయటకు వస్తుందా? ఈ స్కామ్లో కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా అందులో ఉన్నాయా? కేటీఆర్ ఫామ్ హౌస్ ల్యాండ్స్లో కూడా కొంత ల్యాండ్ అందులో ఉందా అనేటువంటి అనుమానం కూడా చాలా బలంగా ఉంది. చూద్దాం మరి ఏమన్నా బయటకు వస్తుందా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంది.